యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనము వింటున్నాము. ఇది మెసేజ్ నెంబర్ 30. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఈ మెసేజ్ వింటున్నట్లయితే ముందు చెప్పినటువంటి 29 మెసేజెస్ కూడా మీరు వింటే మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 3వ అధ్యాయము 3వ వచనం వరకున్న వాక్యం అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఈ 30వ భాగంలో మనము 4వ వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. మీకు ఒకవేళ నేను నిజంగా దేవుని బిడ్డనేనా అనేటువంటి ప్రశ్న మీకు వస్తే కనుక ఆన్సరు ఇక్కడ ఉంది. నేను నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నానా? నేను నిజంగా దేవుని బిడ్డనేనా? నేను నిజంగా తిరిగి జన్మించానా? నాకు నిజంగా దేవుని కుమారుని యందు పాప క్షమాపణ దొరికిందా? నేను జీవములో ఉన్నానా? నేను దేవునితో నిత్యత్వంలో ఉంటానా? ఉండనా? అనేటువంటి అన్ని ప్రశ్నలకు ఆన్సరు ఈ వచనాల్లో ఉంది. 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉంది. దేవుని బిడ్డలను అపవాది బిడ్డలతో పోలుస్తాడు ఇక్కడ. దేవుని బిడ్డలైతే ఇదిగో ఇలా ఉంటారు, అపవాది బిడ్డలైతే ఇలా ఉంటారు. ఈ రెండు పోల్చి చూపించినప్పుడు మనకు వెంటనే అర్థమైపోతుంది, నేను నిజంగా దేవుని బిడ్డనా లేకపోతే నేను అపవాది బిడ్డనా. ఈ మాట నేను అనట్లేదు, నిజానికి టెక్స్ట్లో ఉన్నటువంటి మాటే. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు అని ఒకవైపు చెప్తూనే ఎవరైతే దేవుని పిల్లల్లాగా ప్రవర్తించట్లేదో వారిని ఏమంటాడంటే మీరు అపవాది పిల్లలు అని అంటారు. సో ఒకవేళ మీకు స్పష్టత లేదనుకోండి, నేను నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నానా లేదా, నేను నిజంగా దేవుని బిడ్డనా లేదా అనే స్పష్టత లేకపోతే కనుక ఈ మెసేజ్, ఇప్పుడు నేను చెప్పబోయే మెసేజ్ మీకు హెల్ప్ చేస్తుంది ఆ డెసిషన్ తీసుకోవడానికి. నిజంగా నేను దేవుని బిడ్డనా కాదా అనేటువంటి నిర్ణయము మీరు తీసుకోగలుగుతారు. ఎందుకంటే చాలాసార్లు మనల్ని మనము మోసం చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది. మోసపోకుడి అనేటువంటి మాట కూడా మనము ఇక్కడ చూస్తాం. 7వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనంలో, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. సో మోసము చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎలా మోసం చేస్తారు నేను చెప్తాను. ఎలా మోసం చేస్తారు, ఎలా మోసం చేస్తారంటే, నువ్వు పాపము చేస్తున్నా కూడా దేవుడు బిడ్డగా ఉండగలవు అని చెప్తారు. వాళ్ళు మాటల ద్వారా చెప్పకపోయినా కూడా వాళ్ళ జీవితం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎలా అంటే, వాళ్ళు దేవుని బిడ్డ అని చెప్తారు, నేను పరిచర్యలో ఉన్నానని చెప్తారు, కొన్నిసార్లు నేను సేవకుడిని కూడా చెప్తారు. కానీ వాళ్ళ జీవితం మీరు చూస్తే వాళ్ళు అపవాది పిల్లల్లాగా ఉంటుంది వాళ్ళ జీవితం. అంటే సంఘంలో ఉన్నటువంటి, ఒకవేళ సేవకుడు అనుకోండి, సంఘంలో ఉన్న వారికి ఏమర్థం అవుద్దంటే, ఓ దేవుణ్ణి నమ్ముకొని కూడా మనము పాపము చేస్తా బ్రతకొచ్చు, ఓ పాపము చేస్తూ ఉన్నా కూడా దేవుడి బిడ్డల్లాగా, దేవుని సంతానంలాగా, దేవుని రాజ్యంలో ఉన్నవారిలాగా మనం ఉండొచ్చు అనేటువంటి భయంకరమైనటువంటి మోసము జరుగుతుంది. కాబట్టే ఇక్కడ యోహాను కూడా ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా దేవుడి బిడ్డవైతే నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అపవాది బిడ్డవైతేనే అలా ఉంటావు, నువ్వు దేవుని బిడ్డవైతే ఇలా ఉంటావు అని చెప్పి మనకు చూపించడం మొదలుపెట్టాడు. నిజానికి 2వ అధ్యాయం 28వ వచనం దగ్గరే మొదలుపెట్టాడు, నువ్వు దేవుని బిడ్డవైతే ఇలా ఉంటావు అని చెప్పాడు కదా. మనం ఆల్రెడీ అవి చూసాం. మనం ఏమని చూసామంటే, దేవుని బిడ్డ ఆయనలో నిలిచి ఉంటాడని, దేవుని బిడ్డ ఆయన నీతిమంతుడైనట్లు తను కూడా తనను తాను నీతిమంతుడిగా చేసుకుంటాడని, తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటాడని కదా, ఈ లోకాన్ని చూడడని, తర్వాత దేవుని కుమారుడి రాకడ మీద, భవిష్యత్తు మీద దృష్టి పెట్టుకొని ఉంటాడని, దేవుని కుమారుని రాకడ గురించినటువంటి నిరీక్షణ ఉంటుందని, అంతేకాదు ఆయన పవిత్రుడైనట్లు తనను తాను పవిత్రుడిగా ఉంచుకుంటాడని మనం 3:3 వరకు చూసాము. ఇప్పుడు 3:4 నుంచి 3:10 వరకు ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డ పాపము చేయడంట. దేవుని బిడ్డ పాపము చేయడు.
నిజంగా దేవుడి చేత తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ నూతన జన్మ ఇచ్చినటువంటి వ్యక్తి, నూతన హృదయము, నూతన స్వభావము, నూతన స్థితి, సమస్తము నూతనంగా దేవుడు చేసినప్పుడు ఆ వ్యక్తి పాపము చేయడంట. పాపము చేయడు. సో, ఒకవేళ మీరు బిలీవర్ అనుకోండి, మీరు విశ్వాసి అనుకోండి, మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వచనాల్లో నుంచి వెళ్తున్నప్పుడు, మీ లైఫ్‌లో గనక పాపము ఉంటే గనక, మిమ్మల్ని మీరు డెఫినెట్‌గా పరీక్షించుకోవాలి. మోసం చేసుకోకండి. ఒకవేళ దేవుని బిడ్డ అయితే పాపము చేయడు. ఇందాక 2:28 నుంచి లాస్ట్ మెసేజెస్‌లో 3:3 వరకు మనం ఏం చూసామంటే, దేవుని బిడ్డ తనను తాను లోకంలో నుంచి వేరు చేసుకొని, దేవుడిలోనే ఉంటూ పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా బ్రతకటానికి పనిచేస్తుంటాడు అని చెప్పి నేర్చుకున్నాము. ఇప్పుడేం నేర్చుకుంటున్నామంటే 3:4 నుంచి 3:10 వరకు, నువ్వు దేవుని బిడ్డ అయితే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. సో, ఇటువైపేమో పరిశుద్ధత వైపు పరిగెడతావు అని చెప్పాను ఇప్పటి వరకు. ఇప్పుడేం చెప్తున్నాడు? పాపమునకు దూరంగా ఉంటావు. ఎవరు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే. నీకు పాపం ఏంటో అర్థమవుతుంది. నీకు దేవుడు ఏం చేశాడో అర్థమవుతుంది. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడో నీకు తెలుసు. ఆయన సిలువలో ఎందుకు మరణించాడో తెలుసు. తన ప్రాణం ఎందుకు పెట్టాడో నీకు తెలుసు. ఆయన చేసిందంతా నీకు తెలుసు కాబట్టి నువ్వు మళ్ళీ పాపము జోలికి వెళ్ళవు. పాపము జోలికి వెళ్ళవు. నువ్వు పాపంలో ఉండవు. పాపంలో జీవించవు. ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తుంటే గనక, భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ బయటికి మంచివారిలాగా కనపడాలని అందరి ముందు గనక నువ్వు నటిస్తుంటే గనక నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు మోసం చేసుకోవద్దు. మోసం చేసుకోవద్దనే చెప్తున్నాడు అనమాట. సో, ఇక్కడ 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు పాపము చేయకుండా ఉండటానికి 4 రీజన్స్ చెప్తాడు. 4 కారణాలు ఉన్నాయి ఇక్కడ. మనం పాపం చేయకూడదంట. దేవుని బిడ్డలు పాపము చేయకూడదు. దానికి 4 రీజన్స్ చెప్తాడు. ఎందుకు పాపము చేయకూడదు విశ్వాసి? పరిశుద్ధుడిగా ఎందుకు ఉండాలో 7 కారణాలు చెప్పాడు కదా ఇంతకుముందు. పరిశుద్ధుడిగా ఉండటానికి 7 కారణాలు చెప్పాడు. ఇప్పుడు పాపము చేయకుండా ఉండటానికి ఎన్ని కారణాలు? 4 రీజన్స్ చెప్తున్నాడు. మీరు చూడండి. మీరు దయచేసి 6వ వచనం చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం ఏముంది? ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఎవడును ఆయనను చూడలేదు, ఆయన ఎరుగులేదు. అంటే ఎంత క్లియర్‌గా ఉంది దీనికి. అంటే దీనికి ఇంకేమన్నా క్లారిటీ కావాలా మనకి? పాపము చేయడంట. ఒకవేళ పాపము చేస్తా ఉన్నాడంటే గనక అతనికి ఇంకా దేవుడు తెలీదంట. దేవుడు తెలియని వ్యక్తిని ఏమంటాం మనం? అవిశ్వాసి అంటాం. దేవుణ్ణి చూడని వ్యక్తిని ఏమంటాము? అవిశ్వాసి అంటాం. అంటే అతను విశ్వాసి కాదు. పాపపు జీవితం గనక జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తి విశ్వాసి కాదు. ఇంకొంచెం కిందకి రండి. మీరు 9వ వచనం చూడండి. 9వ వచనంలో దగ్గర అదే విషయం. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిల్చును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చూసారండి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో వర్సెస్ చూడండి. పాపము చేయడు, పాపము చేయజాలడు. పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడు ఆయన చూడలేదు, ఆయన నెరుగులేదు. సో ఈ ఈ ఈ 3:4 నుంచి 3:10 వరకు మెయిన్ ఫోర్స్ అంతా ఏంటంటే, నువ్వు బిలీవర్ అయితే నువ్వు పాపము చేయవు. నువ్వు బిలీవర్ అయితే నువ్వు పాపము చేయవు. కానీ నేను లాస్ట్ మెసేజ్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చేయకుండానే ముందుకెళ్ళాను. ఏం ప్రశ్న అడిగానంటే, ఇదే పుస్తకంలో యోహాను ఒకవేళ మీరు విశ్వాసులై ఉండి పాపము చేస్తే ఏం చేయాలో రాశాడు. ఇక్కడేమో పాపము చేయడు అని చెప్తున్నాడు. ఇక్కడేమో అసలు పాపము చేయడు, దేవుని బిడ్డ పాపము చేయడు. పాపము చేయడు ఎందుకంటే దేవుని బీజము అతనిలో ఉంటుంది కాబట్టి పాపము చేయడని ఎంత క్లియర్గా చెప్పాడు ఇక్కడ. కానీ మిగిలిన చోట్ల పుస్తకం అంతటిలో కొన్ని చోట్ల ఏం చెప్పాడంటే, మనము పాపము చేస్తే ఏం చేయాలో చెప్పాడు. మరి ఒకవైపేమో పాపము చేయడు, పాపము చేయటం కుదరదని చెప్తున్నాడు. ఇంకొక వైపేమో పాపము చేస్తే ఏం చేయాలో చెప్తున్నాడు. ఏంటి అనేటువంటిది నేను చెప్తానని చెప్పాను. ఆ టెన్షన్ మీ మైండ్లో వదిలేసాను నేను లాస్ట్ సండే. నేను దాన్ని ఆన్సర్ చెప్పలేదు. బట్ ఈ ఫుల్ ఆన్సర్ ఈరోజు మనం చూడబోతున్నాము. టెక్స్ట్లో నుంచి వెళ్తున్నాం కాబట్టి. సో, నేను బిలీవర్ని, నేను విశ్వాసిని, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను పాపము చేయను. చేయకుండా ఉండటానికి
ఇక్కడ కారణాలు చెప్తున్నాడు. ఇక్కడ మనం పాపము చేయకుండా ఉండటానికి కారణాలు చెప్తున్నాడు. మొట్టమొదటి కారణము, మనము పాపము చేయకూడదంట. ఎందుకు చేయకూడదంట అంటే, ఫస్ట్ రీజన్ ఏం చెప్పాడు? నువ్వు పాపము యొక్క స్వభావం ఏంటో నీకు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పాపానికి ఒక స్వభావం ఉంది. పాపం అనేటువంటి దానికి ఒక నేచర్ ఉంది. అది ఏంటో నీకు తెలిసిందనుకో, నువ్వు దాన్ని చేయవు. దాని స్వభావం ఏంటో తెలియదనుకో, నువ్వు దాన్ని చేస్తావు. ఆ స్వభావం ఏంటో నీకు తెలియాలి అని చెప్పి 4వ వచనము 5వ వచనంలో పాపం యొక్క స్వభావం ఏంటో చెప్పాడు. పాపం యొక్క స్వభావం ఏమని చెప్పాడు? పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. నేను అక్కడ చెప్పాను, ఆజ్ఞాతిక్రమమే పాపము కాదు, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అని అనువాదం చేయటం కన్నా కూడా అసలు ఆజ్ఞే లేదన్నట్టు బ్రతకటమే పాపము అని చెప్పాను. లాలెస్నెస్, ఇట్స్ నాట్ బ్రేకింగ్ ద లా. సిన్ ఈజ్ నాట్ బ్రేకింగ్ ద లా. సిన్ ఈజ్ లివింగ్ యాజ్ ఇఫ్ దెర్ ఈజ్ నో లా ఎట్ ఆల్. అంటే అసలు ఇక అంటే ఏమని చెప్పాలంటే, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, నేనే సృష్టికి మొత్తం కేంద్ర బిందువును, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు అడగరు, నేను ఏ న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన అవసరం లేదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చు అని బ్రతకటమే పాపము అంటే. మీరు చూడండి, మీరు చెప్పండి, మీలో ఎంతమంది పాపము చేసిన ప్రతిసారి కూడా అసలు ఈ థాట్ ఆలోచిస్తారు? ఇది మనసులోకి వస్తుంది మీకు, అరే పాపము చేయటం అంటే ఏంటంటే అసలు దేవుడే లేడన్నట్టు, ఆయన ఆజ్ఞలే లేవన్నట్టు, తీర్పే లేదన్నట్టు, శిక్షే లేదన్నట్టు చేయటమా పాపం చేయటం అంటే అనేటువంటి థాట్ మనకు వచ్చిందనుకోండి, ఆలోచన మనకు వచ్చిందనుకోండి, ఏం చేస్తాం మనం వెంటనే? అదేంటి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పాపం ఎలా చేస్తాను? అంటే నేను తిరుగుబాటు చేస్తానా నా దేవుడి మీద? పాపం అంటే ఏమంటున్నాడు? పాపం అంటే దేవుడి మీద తిరుగుబాటు చేయటమే అంటున్నాడు. పాపం యొక్క స్వభావం ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేయటమే. అంటే అసలు ధర్మశాస్త్రమే లేదన్నట్టు, ఆజ్ఞలే లేవన్నట్టు బ్రతకటం అంటే ఏంటి? బ్రతకటం అంటే ఏంటంటే అక్రమము అంటాం కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్రమము చేయువారులారా అన్నాడు కదా ప్రభు. ఆ అక్రమముగా బ్రతకటం అన్నమాట. పాపం అంటే ఏంటంటే అసలు నేను ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన పని లేదు అన్నట్టు బ్రతకటం. అది పాపం యొక్క నేచర్. పాపం ఎప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే, నువ్వు పాపం చెయ్యి, నువ్వు పాపం చెయ్యి, ఎవరేం చేస్తారో నేను చూస్తానని చెప్తుంది మనకి. ఎవరు ఏం చేయలేరు, ఎవరికి తెలియదు నువ్వేం చేస్తున్నావో, నువ్వు చెయ్యి అంటది. మనము దేవుడి గురించి ఆలోచించము, దేవుని ఆజ్ఞల గురించి ఆలోచించము, తీర్పు గురించి ఆలోచించము, శిక్ష గురించి ఆలోచించము, ముందుకెళ్ళి ఏం చేస్తాము? పాపం చేస్తాం. అంటే పాపము చేస్తున్న ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవుడు లేడన్నట్టుగా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాం. ఇది అర్థమైంది అనుకోండి మీకు, మీరు పాపం చేస్తారు నెక్స్ట్ టైము. అంటే ఓ పాపం యొక్క స్వభావం ఇదే, నేను పాపము చేస్తుంటే ప్రతిసారి నేను దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నానా, ఆయన లేడన్నట్టుగా నా జీవితం నడిపిస్తున్నానా నేను అంటే అంత భయంకరమైనటువంటిది ఆ పాపం అని మీకు అర్థమైంది అనుకోండి, మీరేం చేస్తారు? పాపము చేయరు. చూడండి, దీని వెనకాల నేను ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నాను కదా. ఆజ్ఞాతి క్రమము అనే మాట వెనకాల ఉన్న మాట నాట్ బ్రేకింగ్ ద లా, ఇట్ ఈజ్ లాలెస్నెస్. లాలెస్నెస్ అనేటువంటి పదము ఎప్పుడు కూడా మనము దుష్టుడికి వాడతాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పాప పురుషుడు అనేటువంటి మాటను నేను చూపించాను. దాని వెనకాల ఉన్నట్టు పదం సేమ్ పదము, ఇక్కడ వాడిన పదమేనమాట. అంటే అర్థం ఏంటంటే దుష్టుడి చేత ప్రేరేపించబడి, జాగ్రత్తగా వినండి మీరు, పాపం యొక్క స్వభావం ఏంటంటే, పాపం యొక్క స్వభావము దుష్టుడి చేత ప్రేరేపించబడి శరీర కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని, దేవుడే లేడని, దేవుని ఆజ్ఞలే లేవని, న్యాయపీఠమే లేదని, నరకమే లేదని నా ఇష్టానుసారంగా బ్రతకడమే పాపం అంటే. అది పాపం యొక్క డెఫినేషన్. పాపం యొక్క నేచరు ఏంటో చెప్పాడనమాట. పాపం అంత వైల్డ్, అంత భయంకరమైనటువంటిది. అది నువ్వు చేయకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, దేవుని కుమారుడు వచ్చాడని నమ్ముతున్నావు, ఆయన నీ పాపముల కోసం మరణించాడని నమ్ముతున్నావు, నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడని నమ్ముతున్నావు. అందుకే నెక్స్ట్ వచనం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? 5వ వచనం ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? సిలువ దగ్గరికి తీసుకెళ్తుంది. ఏమంటున్నాడంటే, నువ్వు ఇదన్నీ చేసావు కాబట్టి, ఇంతకుముందు నువ్వు ఇలా బ్రతికావు కాబట్టి, నీ ఇష్టానుసారంగా బ్రతికావు కాబట్టి, చీకటి బ్రతుకు బ్రతికావు కాబట్టి దేవుని కుమారుడు రావాల్సి వచ్చింది.
దేవుని కుమారుడు మహిమను విడిచిపెట్టి, తండ్రితో ఉన్నటువంటి ఆయన సహవాసమును విడిచిపెట్టి, మనల్ని వెతుక్కుంటూ, పాపులమైన మనల్ని వెతుక్కుంటూ, తిరుగుబాటు చేసిన మనల్ని వెతుక్కుంటూ, దేవుని శత్రువులమైన మనల్ని వెతుక్కుంటూ, దేవుని కుమారుడు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, పాపము భయంకరమైనటువంటిది. పాపము మనల్ని దేవుడి నుంచి దూరము చేయగలదు. సో, మరలా మనల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలని దేవుని కుమారుడే రావాల్సి వచ్చిందంటే, పాపం యొక్క స్వభావం ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆయనేమంటాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియూ లేదు. చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంత తిరుగుబాటు చేసిన మనల్ని, ఆజ్ఞలే లేవన్నట్టుగా బ్రతికిన మనల్ని, దేవుడే లేడన్నట్టుగా బ్రతికిన మనల్ని, దేవుడు శిక్షించి ఆయన ఉగ్రతను మన మీద కుమ్మరించి మనల్ని నరకానికి పంపించేవాడు. అది పాపం మనకు సంపాదించి పెట్టేది. కానీ అలా చేయకుండా దేవుడు ఏం చేశాడు? తన కుమారుడినే మన కొరకు పంపించాడు. తన దేవుని కుమారుడు వచ్చి మనము చేసిన తిరుగుబాటు అంతటికి, మనం చేసిన పాపం అంతటికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి ఆ పాపముల నిమిత్తము, ఆయన పాపములను తీసివేయుటకై అనే మాట ఉంది కదండి. ఆ తీసివేయుటకై అనే మాట వెనకాల ఉన్న మాట ఏంటో తెలుసా అండి? అవన్నీ తీసుకొని ఆయన మీద వేసుకోవటం అనమాట. లిఫ్టింగ్ ఆల్ అవర్ సిన్స్, మన మీద ఉన్న పాపాలన్నీ తీసేయటం మనం పైకి తీసేసి, ఆయన తన మీద తీసుకొని మనల్ని దేవుని శిక్ష నుంచి, ఉగ్రత నుంచి, నరకం నుంచి దేవుని కుమారుడు తప్పించాడు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి పాపం చేస్తావా? చూడండి, నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. నువ్వు ఒక అడల్టరస్ థాట్ వచ్చింది అనుకోండి మీ మనసులోకి, అది పోర్నోగ్రఫీ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా అడల్టరస్ థాట్ వచ్చింది అనుకోండి. ఆ థాట్ వచ్చినప్పుడు నువ్వు ముందుకు వెళ్ళి పాపం చేస్తున్నావు అనుకో, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, నేను ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదని చేస్తున్నావు నువ్వు. అది పాపం యొక్క నేచర్. అది నీకు తెలియదు, దాని శిక్ష ఎంత సివియర్గా ఉంటుందో నీకు తెలియదు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసేటువంటి ఆ పాపం యొక్క శిక్ష, దేవుడి కుమారుడే రావాల్సి వచ్చింది, ఆయన సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది నీకు అర్థం కావట్లేదు కాబట్టే నువ్వు పాపము చేయటానికి ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్ళి పాపము చేసేస్తున్నావు. కాబట్టి ఏమంటున్నాడంటే, నువ్వు పాపము చేయకు. ఎందుకంటే పాపము ఎప్పుడూ దుష్టుడి చేత ప్రేరేపించబడి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుణ్ణి లెక్క చేయకుండా బ్రతకటమే. అలాంటి బ్రతుకు నీకు వద్దు అంటున్నాడు. అలాంటి బ్రతుకు మన ఎవరికి వద్దు. కాబట్టి మనము పాపము చేయకూడదు. రెండో రీజను 6వ వచనంలో చెప్తాడు. మనం పాపము చేయకుండా ఎలా ఉండాలి, లేకపోతే ఉండటానికి రెండో రీజన్ ఏం చెప్తాడంటే, నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే ఆయన యందు నిలిచి ఉండటం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోవాలంట. ఆయన యందు నిలిచి ఉండటం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోవాలి. సో, మొట్టమొదటిది పాపం యొక్క స్వభావం అర్థం చేసుకోవాలి. రెండోది, దేవుని యందు నిలిచి ఉండటం ఎంత ప్రాముఖ్యమో మనం తెలుసుకోవాలి. ఆయన యందు నిలిచి ఉండలేదనుకోండి, ఏం చేస్తాం మనం? పాపం చేస్తాం. ఆయన యందు నిలిచి ఉన్నాం అనుకోండి, ఏం చేయం మనం? పాపము చేయము. అందుకే అంటాడు, ఏమంటాడంటే 6వ వచనంలో, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఆయన ఎరుగలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే, నువ్వు తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు పాపం చేయకుండా ఉండలేకపోతున్నావా? దేవుని మీద తిరుగుబాటు చేయాలని అనిపిస్తుందా నీకు? ఎందుకు అనిపిస్తుందో తెలుసా నీకు? నువ్వు ఆయన యందు ఉండటానికి ఇష్టపడట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, లేదు, మనము వెంటాడాల్సింది ఏంటంటే, పాపము నుంచి తప్పించుకోవాలంటే నీ దుష్ట ఆలోచన, దుష్ట శరీర కోరికలు, లోకాశ, నేత్రాశ, వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే, దేవుని బిడ్డలుగా బ్రతకాలంటే మనము ఏం చేయాలంటే, దేవుని కుమారుని యందు నిలిచి ఉండాలండి. ఈ నిలిచి ఉండటం అంటే ఏంటి అనేటువంటిది నేను ఒక మెసేజ్ చెప్పాను, సింగిల్ మెసేజ్. దేవుని కుమారుని యందు నిలిచి ఉండటం అంటే ఏంటి? నిలిచి ఉండటంలో ప్రాముఖ్యంగా నేను 3 ఆస్పెక్ట్స్ చెప్పాను. ఒకటి, దేవుని కుమారుడిలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్ని ఎక్కువగా తెలుసుకోవటం, ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవటం. ఎక్కువ ఆయన గురించి నీకు తెలుస్తుంటే
నేను మరలా చెప్తున్నాను, నీకు ఎక్కువ లార్డ్ జీసస్ క్రైస్ట్ తెలిస్తే నువ్వు అంత తక్కువ పాపం చేస్తావు. నువ్వు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎంత నీకు తెలియకపోతే నువ్వు అంత శరీర కోరికలు నెరవేర్చుకుంటూ పాపం చేస్తూనే ఉంటావు. నిన్ను పాపము నుంచి విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే పౌలు అంటాడు, ఆయనను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకున్న నిమిత్తము సమస్తమును నష్టం గంచుకున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచ్చిన. ద మోస్ట్ ప్రెషియస్ నాలెడ్జ్, the most important knowledge, valuable knowledge in the universe is the knowledge of Jesus Christ. క్రీస్తును గూర్చిన జ్ఞానం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం. నీకు దేవుణ్ణి గూర్చిన జ్ఞానము నువ్వు సంపాదించుకున్నప్పుడు నువ్వు ఆయన ఇంకా ఎక్కువ నమ్ముతావు, ఆయన ఆజ్ఞలను నమ్ముతావు, ఆయన ఆజ్ఞలకు లోబడతావు, ఆయన సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి నువ్వేం చేయవంటే పాపము చేయవు. ఏమంటున్నాడు? ఇది నువ్వు ఆయన యందు నిలిచి ఉండాలి అంటున్నాడు. నెంబర్ 2, రెండవ ఆస్పెక్ట్ ఉంది. అదేంటంటే ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏ తీగ అయినా కూడా ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నప్పుడు ద్రాక్షావల్లిలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తాయి. నిజానికి అలానే ఉంటుంది, ప్రయత్నం చేయటం కాదు. ఎప్పుడైతే ఓ ద్రాక్ష తోట వల్లిలో నిలబడిందో తీగ, ఆ ద్రాక్షావల్లిలాగానే ఉంటుంది అది. ఎందుకంటే దాని జీవం అంతా దాని నుంచే వస్తుంది. కాబట్టి అది ఎలా ఉండాలో అలా ఉంటుంది అనమాట. సో అంటే ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. మరి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పాపం లేను అని 5వ వచనం చెప్తుంది కదా. ఆయనలో ఏం లేదంట, పాపం లేదు. ఆయనలో నిలిచి ఉన్నవాడు పాపం ఎలా చేస్తాడు? ఆయనలో నిలిచి ఉన్నాడు పాపం చేస్తాడా? చేయడు. ఇప్పుడు 6వ వచనం లాజిక్ చూడండి. లాజిక్ ఏమంటున్నాడంటే ఆయన పాపం లేనివాడు, నువ్వు ఆయనలో నిల్చుంటున్నావు, ఆయనలో నిలిచి ఉంటున్నావు. నిల్చున్నప్పుడు నువ్వెలా పాపం చేస్తావు? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వెంటనే ఏమొస్తుందంటే, అసలు పాపము చేయడు అని ఉంది కదండి. పాపము చేయవాడేవాడు ఆయన చూడలేదు, ఎరగలేదు అని ఉంది కదా. మరి ఇక్కడ పాపము చేయడు అంటే అర్థం ఏంటంటే, అర్థం ఏంటో చెప్పమంటారండి? 4వ వచనంలో చెప్పినటువంటి పాపము విశ్వాసి చేయడు. 4వ వచనంలో నేనేం చెప్పాను? పాపం అంటే అసలు ఆజ్ఞ లేదన్నట్టు బ్రతకడం. ఆజ్ఞ లేదన్నప్పుడు ఆజ్ఞాతిక్రమం ఏముంటుంది? ఆజ్ఞాతిక్రమం ఎలా ఉంటుంది? ఉండదు కదా. పాపం అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు? పాపం అంటే దేవుడే లేడన్నట్టు బ్రతకడం, ఆజ్ఞలే లేవన్నట్టు బ్రతకడం, అది పాపం అంటే. సో నేను ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఆయన యందు నిల్చుంటే నువ్వు ఆ పాపం చేస్తావా? అలాంటి పాపము అంటే 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నటువంటి పాపము నువ్వు ఆయనలో ఉండి చేయగలవా? అది ఆయన చెప్తున్నాడు. నువ్వు పాపం చేయడు అంటే అర్థం ఏంటంటే, ఏ పాపం చేయడు అంటే ఇదిగో 4వ వచనంలో చెప్పాడు చూడండి, ఆ పాపం చేయలేడు. ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉన్నాడు కాబట్టి, ఆయన తెలుసు కాబట్టి, ఆయన చూశాడు కాబట్టి, దేవుడు ఎవరో తెలుసు కాబట్టి అలాంటి పాపము చేయడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే 6వ వచనం 7వ వచనం కూడా చూడండి. 7వ వచనం కూడా అర్థం చేసి, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. సో పైన ఏమన్నాడు? 5వ వచనంలో ఆయన ఎందుకు పాపం లేదన్నాడు. ఆ 7వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన నీతిమంతుడు అంటున్నాడు. మరి ఆయన పాపం లేనివాడైనప్పుడు, ఆయన నీతిమంతుడైనప్పుడు ఆయనలో నిలిచి ఉండే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నువ్వు పాపం లేనివాడిగా ఉండాలి. అంటే ఆయనలో నిలిచి ఉంటేనే నువ్వు నిజంగా నీ శరీర కోరికలని, నీ నేత్రాశను జయించగలవు. లేకపోతే నువ్వు జయించలేవు. నువ్వు సిన్ చేయకుండా ఉండాలంటే, పాపము చేయకుండా ఉండాలంటే, నువ్వు పవిత్రపరచుకోవాలంటే, నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను లార్డ్ జీసస్ క్రైస్ట్లో ఉంటాను, ఆయనలాగా ఉంటాను, ఆయనను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటాను, ఆయన పరిశుద్ధతను నేను వెంటాడతాను, ఆయన పవిత్రుడైనట్లుగా నేను పవిత్రుడు ఉంటాను, ఆయన నీతిమంతుడైనట్టు నేను నీతిమంతుడిగా ఉంటాను, ఆయన పాపం లేనివాడు కనుక నేను కూడా పాపం లేనివాడిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అని ఎప్పుడూ లార్డ్ జీసస్ క్రైస్ట్లో ఉంటూ మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకుంటూ ప్రభువు ప్రేమించినట్టు వేరే వాళ్ళని ప్రేమించామనుకోండి, అప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉన్నాం. ఆయన యందు నిలిచి ఉండటంలో 3 ఆస్పెక్ట్లు. 1, ఆయనను గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి. 2, ఆయనలాగా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా ఉండాలి. నెంబర్ 3, ఆయన ఎలా ప్రేమించాడో మనం అలా ప్రేమించాలి. అప్పుడు చూడండి, ఈ 3 మీద దృష్టి పెట్టుకున్నవాడు పోర్నోగ్రఫీ మీద ఎందుకు ఉంటుంది వాడి దృష్టి? చెప్పండి మీకు. నా శరీర కోరికలు నెరవేర్చుకోవాలని ఎందుకు అనుకుంటాడు? దేవుని మీద తిరుగుబాటు చేయాలని ఎందుకు అనుకుంటాడు? దుష్టుడు మాట వినాలని ఎందుకు అనుకుంటాడు? అనుకోడు కదండి. పరిశుద్ధుడు ఎప్పుడు కూడా, విశ్వాసి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? పాపం ఎంత భయంకరమైందో నాకు తెలుసు, నేను దాని జోలికి వెళ్ళను.
దేవుని కుమారుడు ఎంత నీతిమంతుడో తెలుసు కాబట్టి నేను ఆయనలో ఉంటాను. సో అటెళ్ళను, ఇక్కడ ఉంటాను. సో 2 ఏం చేస్తున్నాయి? మనల్ని పాపం నుంచి దూరం చేస్తున్నాయి. అర్థమైందండి? లాజిక్ అర్థమైంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, టెక్స్ట్ ఏం చెప్తుందో చూడండి. నేను అందుకే చెప్తున్నాను, విశ్వాసి పాపమునకు దూరంగా ఉంటాడు. మీరు గనక పాపమునకు దూరంగా ఉండలేకపోతుంటే గనక మీరు విశ్వాసి కాదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. విశ్వాసి పాపము చేయడు, వణికిపోతాడు చేయటానికి. ఎందుకు వణుకుతాడు? నువ్వు పాపము చేస్తున్న ప్రతిసారి కూడా పాపం యొక్క స్వభావం నీకు తెలుసు కాబట్టి నువ్వు చేయవు దాన్ని. క్రీస్తు యందు నిలిచి ఉండటానికి నువ్వు ప్రతి ప్రయత్నం కూడా చేస్తావు. క్రీస్తులో నిలిచి ఉంటాను, నేను నిలిచి ఉంటాను, ఆయనలాగా ఉంటాను, ఆయనను గురించి తెలుసుకుంటాను. అందుకే పౌలు అన్న ఇంకొక మాట, నేను 1 Corinthians chapter 2 verse 2 నేను ఎప్పుడు చదువుతాను, నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం. ఆయన ఏమంటాడంటే, ఐ డిటర్మైన్ టు నో నథింగ్ అమాంగ్ యూ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ హిమ్ క్రూసిఫైడ్ అంటాడు. అంటే సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకున్నాం. చూడండి అసలు ఏమి కమిట్మెంటో చూడండి. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయనను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవడం కోసం నేను సమస్తం నష్టంగా ఎంచుకొంచున్నాను అని చెప్పిన ఆయనే ఇంకో చోట ఏమంటున్నాడంటే సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని కూడా, అది నిలిచి ఉండటంలో అలాంటి డిటర్మినేషన్ అవసరం మనకి. ఐ డిటర్మైండ్ అంటాడు అక్కడ. ఏమంటాడు? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంది? ఐ రిజాల్వ్డ్, లేకపోతే ఐ డిటర్మైండ్ అని. చూసారా మీరు 1 Corinthians chapter 2 verse 2 చదివారా మీరు? నేను ఒకసారి చదువుతాను మీకోసం, మీరు అండర్లైన్ చేసుకోండి ఒకవేళ అండర్లైన్ చేసుకోకపోతే. నిలిచి ఉండటంలో మనకు ఉండాల్సినటువంటి మనసు ఇది. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని ఎరగటం అంటే ఏంటి? నాలెడ్జ్. ఎరగటం అంటే ఏంటి? తెలుసుకోవటం, జ్ఞానం. ఆయన ఏమంటున్నాడు? నేను ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానం నేను సంపాదించుకోవాలి కదా. సో ఆయన అదే అంటున్నాడు, అది నిలిచి ఉండటం. ఎవరైతే దేవుని బిడ్డలో, ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే విశ్వాసులో, వాళ్ళు పాపం యొక్క స్వభావం వాళ్ళకి తెలుసు కాబట్టి దాని జోలికి వెళ్ళరు. 2, వాళ్ళ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఎవరో వాళ్ళు తెలుసుకోవాలని ఆయనలో నిలిచి ఉంటున్నారు కాబట్టి, ఆయనలాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన ఎవరో తెలుసుకోవడానికి ప్రతి ప్రయత్నము చేస్తారు. నేను ఇందాక ఒక మాట అన్నాను, హైపోస్టాటిక్ యూనియన్ అన్నాను. నీకు హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఏంటో తెలీదా అని అన్నాను అనుకోండి, నేను ఒక విశ్వాసిని. తెలీదండి, నాకు ఎప్పుడు వినలేదండి అన్నాడు అనుకోండి. అంటే నీకు ఆయనను గూర్చిన జ్ఞానం లేదా అన్నాను అనుకోండి. నీకు క్రీస్తు ఎవరో తెలీదా అంటే, నాకు తెలియదు పాస్టర్ గారు అన్నాను. నో ప్రాబ్లం. నువ్వేం చేయాలి? నేను క్రీస్తుని తెలుసుకోవడానికి ప్రతి ప్రయత్నము చేయాలి. చూడండి, మరలా చెప్తున్నాను, జీసస్ క్రైస్ట్లోనే మనకు సమస్తము ఉంది. మీరు టైం వెచ్చిస్తే గనక దేనికి వెచ్చించండి అంటే క్రీస్తుని తెలుసుకోవటానికి వెచ్చించండి. క్రీస్తులోనే సమస్తం ఉంది. క్రీస్తుకు బయట, నేను చాలాసార్లు చెప్పాను, క్రీస్తుకు బయట తీర్పు, నరకము, చీకటి ఉంది. క్రీస్తులో ఏముంది? అన్నీ ఉన్నాయి. ఒక ఆయన ఒక పాట రాశాడు కదా, నీవు లేని బంగారు గనులు నాకు ఎందుకు యేసయ్య, నీవుంటే అగాధమైన నాకు మేలేనా. క్రీస్తులో నువ్వు ఉండి, క్రీస్తులో నువ్వు నిలిచి ఉంటే నీకు అన్నీ ఉన్నాయి. క్రీస్తును విడిచిపెట్టావంటే నీకు ఏమీ లేదు. నీకేమీ లేదు, ఏమీ దొరకదు, ఏమీ దొరకదు. మరలా చెప్తున్నాను, నువ్వు నిత్యము నరకంలో చీకటిలో కన్నీళ్లు కార్చడమే తప్ప, పళ్ళు కొరుక్కోవడం తప్ప నీకేమీ లేదు. క్రీస్తులోనే సమస్తం ఉంది కాబట్టి నువ్వు ఆయనను కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము
సంపాదించుకున్నట్టుకు సంపాదన ఎర్నింగ్. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనను తెలుసుకోవడానికి నువ్వు ప్రతి ప్రయత్నము చేయి, ఆయనలాగా ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయి. ఆయన ముందు తెలుసుకోవాలి కదా ఆయనలాగా ఉండాలంటే. సో ఆయనలాగా ఉండటానికి ప్రయత్నం చేయాలంటే ఆయన ముందు తెలుసుకొని ఆయనలాగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మూడో కారణం పాపము చేయకుండా ఉండటానికి మనము మూడో కారణము మనం 8వ వచనంలో చూస్తాము. 8వ వచనంలో చాలా ఇంట్రెస్టింగ్ వర్స్ ఇది. పాపానికి కారణం ఎవరో గ్రహించాలి. పాపానికి కారణం ఎవరు? పాపానికి మూలం ఎవరు? మరి మూలం తెలిసిందనుకోండి, మీకు పాపం యొక్క స్వభావం తెలియటం మాత్రమే కదా, అసలు పాపం ఎలా వచ్చిందో కూడా తెలియాలి కదా మీకు. ఆ లాలెస్ నేచర్ అంటే అసలు ఆజ్ఞలే లేవన్నట్టుగా, దేవుడే లేడన్నట్టుగా అసలు బతకడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది అది నీకు అసలు? అంటే పాపము యొక్క మూలము ఏంటో కూడా మనము తెలుసుకోవాలి. పాపానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలంటే 8వ వచనం అంటాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. నిజంగా ఆ మాట అక్కడ లేకపోతే కనుక ఆ వచనము భయంకరమైనటువంటి వచనమే మనకి. ఆ మాట అదే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనేటువంటి మాట అక్కడ లేదనుకోండి ఆ వచనంలో. పైన 5వ వచనంలో పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయన అనేటువంటిది లేదనుకోండి, మనకు నిరీక్షణే లేదు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించారో లేదో, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇప్పుడు మీరు చెప్పండి, పాపం చేసేవాడు బిలీవరా? పాపం చేసేటువంటి వాళ్ళు బిలీవర్సా? ఆన్సర్ ఏంటి? ఇంకా అంతకన్నా క్లియర్గా ఏమన్నా మనం చెప్పగలమా? చూడండి, నేను బిలీవర్నే, తాగొచ్చు, తిరగొచ్చు, నేను పరిచర్య కూడా చేస్తున్నాను, ఇలా మాట్లాడతారు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బిలీవర్స్ కాదు. వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, అనేక మందిని వాళ్ళు మోసం చేస్తున్నారు. విశ్వాసి పాపంలో బ్రతకడు. ఎందుకంటే విశ్వాసికి తెలుసు పాపము చేస్తున్నాడంటే తను ఎవరి సంబంధం విశ్వాసికి తెలుసు. విశ్వాసికి ఇమీడియట్గా తెలుస్తుంది. ఇక్కడ ఏమంటాడంటే అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. మీరు ఈ మొదటి నుండి అనే మాట ఉంది కదండి, ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము మీరు ఒకసారి చదువుతాను. 8:44. అక్కడ కూడా దగ్గర మనము ఇలాంటి మాట చూస్తాం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చూసారండి, అంటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలు కాని వాళ్ళు ఎవరు సంబంధులు? సో అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా అయితే మీరు దేవుని సంబంధులు, లేకపోతే మీరు అపవాది సంబంధులు. అంటే అయితే మీరు దేవుని బిడ్డలు, లేకపోతే అపవాది బిడ్డలు. ఇక్కడ అంటాడు ప్రభు, చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి అనే మాట ఉంది కదండి. ఆది నుండి అంటే అర్థం ఏంటి? మొదటి నుండి అన్న ఆది నుండి అన్న ఒకటే కదండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునే ఉన్నాడు. మీరు చూడండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అసలు అపవాది ఎవరు, వాడి స్వభావం ఏంటి, వాడి క్రియలు ఏంటి. ఇప్పుడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు వచ్చాడు అని ఉంది కదండి అక్కడ. ఎందుకు వాడి క్రియలు ఏంటి? మనకు లిస్ట్ కావాలి కదా, ఏంటి వాడి క్రియలు, ఏం చేస్తాడు. నిజానికి మీరు ఇంట్రెస్టింగ్ మనం గుర్తించాల్సింది ఏంటంటే అండి, పాపము చేస్తున్నాము అంటే మనము ఎవరిని వెంబడిస్తున్నాము? సో అంటే పాపము చేయొచ్చా మరి విశ్వాసి? మీ తండ్రి ఎవరు? మన తండ్రి దేవుడు. మనము దేవుని బిడ్డలం కదా. మరి దేవుని బిడ్డలు అపవాది బిడ్డల్లాగా ఎలా ప్రవర్తిస్తారు?
అపవాది కదా పాపము చేసేటువంటి వాడు. ఇప్పుడు వాడికి ఒక పేరుంది. ఏమనుంది? దుష్టుడు అని ఉంది కదా! ఏమనుంది? వాడికి పేరేంటి? దుష్టుడు. మీరు 2:13లో చదివాం మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:13లో దుష్టుడొచ్చాడా? 2:13, 2:14లో దుష్టుడున్నాడా? మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు. 14లో మీరు దుష్టుని జయించున్నారు అన్నాడు. చూడండి, మీరు 3వ అధ్యాయం 12వ వచనంకి రండి. మరియు కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అని అన్నాడు కదండి. సో మొట్టమొదటిది అపవాది ఎవరు? దుష్టుడు అంటే ఏంటి? మంచి చేసేవాడా? గుడ్ వన్? నువ్వు అంటే అర్థం ఏంటి? ఈవిల్ వన్. సేటన్ ఈజ్ ఏ ఈవిల్ వన్. వాడు మంచి చేయడు. యెహోవా మంచివాడు, దేవుడు మంచివాడు, వాడు దుష్టుడు. వాడి స్వభావం ఏంటంటే దుష్టుడు. సో ఇక్కడ వాడు దుష్టుడు. అంతేకాదు, మనల్ని పాపము చేయమని ప్రోత్సహిస్తాడు, దేవుని మీద తిరుగుబాటు చేయమని ప్రోత్సహిస్తాడు, అసలు దేవుడే లేడన్నట్టు బ్రతకమంటాడు మనల్ని. అంతేకాదు, ఇవన్నీ చెప్పేటప్పుడు అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పి మన చేత పాపం చేపిస్తాడు. పాపం చేపించిన తర్వాత మనల్ని చంపుతాడు. అంటే మనము దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి వాడు చేయాల్సిందంతా కూడా చేస్తాడు. వాడు చేసేది ఏంటంటే, ప్రాముఖ్యంగా ఈ దుష్టుడు మనల్ని దుష్టత్వం చేయమని చెప్తాడు. ఈ దుష్టుడు నీ శరీర కోరికలు నెరవేర్చుకో అని చెప్తాడు. నీ నేత్రాశ నెరవేర్చుకో అని చెప్తాడు. లోకము మంచిదని చెప్తాడు. అందరిలాగా నడువు అని చెప్తాడు. దేవుడు లేడు అన్నట్టుగానే బ్రతుకు అంటాడు. దేవుని మీద తిరుగుబాటు చెయ్యి అంటాడు. ఇది దుష్టుడు చేసేటువంటి దుష్టుడి కార్యాలన్నీ ఇవేనమాట. ఆఖరికి ఏం జరుగుతుందంటే, మనల్ని దేవుని ఉగ్రత కిందకి, మనల్ని కాదు, ఈ లోకంలో వాడిని వెంబడించే వారిని దేవుని ఉగ్రత కిందకి, తీర్పు కిందకి, నరకంలోకి నెడతాడు. అది వాడు చేసేటువంటి పనులు, వాడి కార్యాలు అవి అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మనము పాపములో ఉండొచ్చా? ఉండొచ్చా? ఎందుకని? పాపమునకు మూలము ఎవరు? అపవాది. సో అంటే ఒక వ్యక్తి పాపము చేస్తున్న ప్రతిసారి కూడా ఏం చేస్తున్నాడంటే, అపవాది యొక్క స్వభావాన్ని తన జీవితంలో చూపిస్తున్నాడు. అపవాది చెప్పినట్టు చేస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇక్కడ యోహాను చెప్తుంది ఏంటంటే, నువ్వు బిలీవర్ అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు అపవాది సంబంధివి కాదు. నువ్వు పాపము చేస్తూ ఉంటే కనుక నువ్వు అపవాదిని వెంబడిస్తున్నావు, వాడి మోసాన్ని వెంబడిస్తున్నావు అని చెప్పి ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమంటే, వాడి యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. వీడు చేస్తున్నటువంటి అన్నీ కూడా దేవుని కుమారుడు వీడి తలనే కొట్టడం కాకుండా, అసలు వీడు చేస్తున్న మొత్తం నాశనం చేసి దేవుడు తన సంకల్పాన్ని చేసుకుంటున్నాడు. అంటే లయపరచడం అంటే ఏంటి? లయము అంటే ఏంటి? మొత్తం నాశనం చేసేయటమే కదా. అంటే దుష్టుడు చేస్తున్న కార్యాలను అన్నిటినీ కూడా నాశనం చేయటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అర్థం ఏంటి? మనల్ని వాడి కింద నుంచి, వాడి శక్తి కింద నుంచి, వాడి అబద్ధాల నుంచి, వాడి మోసం నుంచి, వాడి నరహత్య నుంచి, అన్నిటి నుంచి మనం తప్పించడానికే దేవుని కుమారుడు వచ్చాడు. ఆయన మనల్ని తప్పిస్తున్నాడు కాబట్టే ఒకప్పుడు మనము వాడి బిడ్డలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం దేవుని కుమారులుగా దేవుని కుటుంబంలోకి వచ్చాము. వాడి స్వభావం లేదు ఇప్పుడు మనలో, దేవుని స్వభావం ఉంది మనకి. వాడిని వెంబడించట్లేదు, ఇప్పుడు మనం దేవుడిని వెంబడిస్తున్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే, నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే నీకు పాపం యొక్క స్వభావం తెలియాలి, క్రీస్తులో నిలిచి ఉండటం ఎంత ప్రాముఖ్యమో తెలియాలి. అంతేకాదు, పాపానికి మూలం ఎవరో నీకు తెలియాలి. పాపానికి మూలము దుష్టుడు. నువ్వు మరలా వాడి పని చేయడానికి నువ్వు వెళ్ళొద్దు, వాడి మాట నువ్వు వినొద్దు. వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు, నేను చంపుతాడు. వాడి మాట నువ్వు వినొద్దు, వాడి స్వభావం నీకు లేదు, నువ్వు వాడికి సంబంధించిన వాడు కాదు. లాస్ట్ పాయింట్, నాలుగో పాయింట్ ఏమంటున్నాడంటే, 9వ వచనము 10వ వచనం. 9వ వచనం 10వ వచనం ఏమంటాడు? దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. మీరు జాగ్రత్తగా గమనించండి. మనల్ని తిరిగి జన్మింప చేయటానికి దేవుడు తన వాక్యమును వాడాడు కదా. సువార్త అనేటువంటి వాక్యాన్ని దేవుడు వాడాడు, మనల్ని తిరిగి జన్మింపజేశాడు కదా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం నేను చదివాను ఇంతకుముందు. మళ్ళీ
ఈ కాంటెక్స్ట్ కోసం చదువుతాను. మొదటి అధ్యాయం 22, 23. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అనే మాట ఉంది కదండి. మనల్ని తిరిగి జన్మింప చేయటానికి దేవుడు వాడినటువంటిది ఏంటంటే తన వాక్కుని, తన మాటని వాడాడు కదా. సువార్త, దేవుని కుమారుడు గూర్చినటువంటి సువార్త, తన వాక్కులో కూడా ప్రాముఖ్యంగా మనల్ని తిరిగి జన్మింపజేసింది, మనకు నూతన హృదయం ఇచ్చింది, పాప క్షమాపణ ఇచ్చింది, నూతన స్వభావం ఇచ్చింది. ఏంటి? సువార్తే. దేవుని కుమారుడు గూర్చినటువంటి సువార్త, సిలువను గూర్చిన సువార్త. మనకు ఆ సువార్త ద్వారా దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఆయన బీజము మనలో ఉంది. మనం ఎవరి పిల్లలు ఇప్పుడు? దేవుడే తన ఆత్మను మనలో ఉంచి, దేవుడే తన జీవమును మనకిచ్చి, దేవుని జీవం మనలో ఉంది, దేవుని ఆత్మ మనలో ఉంది. మనము దేవుని బిడ్డలం కాబట్టి, దేవునిలో ఉన్నాం కాబట్టి, దేవుడు మన తండ్రి కాబట్టి మనం ఎలా పాపం చేస్తాము? నాలుగో ఆర్గ్యుమెంట్ ఏంటి? నువ్వు దేవుడి బిడ్డవని గుర్తుపెట్టుకోమంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు పాపం చేయడానికి కుదరదు. ఆయన అంటాడు 9వ వచనంలో అంటాడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఆయన బీజము వాక్యం రూపంలో మనలో ఉంది, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. అంతేకాదు ఆయన జీవం మనలో ఉంది. మనలో ఉన్న జీవం ఎవరిది? దేవుని జీవము కదా. జీవం మనలో ఉంది, వాక్యం మనలో ఉంది, అన్నీ మనలో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, నూతన స్వభావం ఉంది, నూతన హృదయం ఉంది. మనం ఎందుకు పాపం చేస్తాము? మనం పాపం చేయడానికి రీజన్ ఏంటి ఇప్పుడు చెప్పండి? ఏమి లేదు. ఆయన ఏమంటాడంటే నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పాపము దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. 10వ వచనంలో అంటాడు, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. అంటే ఇప్పుడు క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఓకే, యూ కెన్ చెక్ వెదర్ యు ఆర్ గాడ్స్ చైల్డ్ ఆర్ యు ఆర్ డెవిల్స్ చైల్డ్. అంటే నువ్వు దేవుని బిడ్డవో అపవాది బిడ్డవో దేన్ని బట్టి తెలుస్తుంది? దేన్ని బట్టి తెలుస్తుంది చెప్పమంటారా? నువ్వు పాపము చేస్తా ఉన్నావు అనుకో, నువ్వు అపవాది బిడ్డవి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టావు అనుకో, నువ్వు దేవుని బిడ్డవి. మరలా చెప్తున్నాను, దేవుని బిడ్డ పాపములో నిలవడు, పాపము నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడి బిడ్డకి. దేవుని మాట అంటే భయము, దేవుని సంకల్పం అంటే ఆశ. దేవుని బిడ్డ పాపంలో బ్రతకడు, జరగదు. అలా జరగడానికి అవకాశం లేదు. అంటాడు ఇప్పుడు ఇంకొకటి, నువ్వు రక్షించబడ్డావు లేదో రక్షణ నిశ్చయత గురించినటువంటి వచనం ఇది. నువ్వు రక్షించబడ్డావు లేదో నీకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ నువ్వు పాపములో కనుక బ్రతుకుతుంటే, నువ్వు దుష్టుడి యొక్క బిడ్డలాగా బ్రతుకుతుంటే నువ్వు విశ్వాసవి కాదు. నువ్వు దేవుని బిడ్డలాగా బ్రతుకుతుంటే నువ్వు దేవుని బిడ్డవి, రక్షించబడ్డావు అని చెప్తూ లాస్ట్లో ఏమంటున్నాడు చూడండి. ఆయన అంటాడు, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు కారంటే అర్థం ఏంటి? బిలీవర్సా అవిశ్వాసులా? అంటే అసలు మనకు అవకాశం ఇవ్వట్లేదు యోహాను. నీకు కన్ఫ్యూజనే వద్దా? అసలు నీకు కన్ఫ్యూజన్ తీసేయమంటున్నాడు. నీకు కన్ఫ్యూజనే లేదు, బ్లాక్ అండ్ వైట్. నువ్వు దేవుని బిడ్డవు కాదు అంటున్నాడు, నువ్వు అపవాది బిడ్డవు అంటున్నాడు, యు ఆర్ అన్బిలీవర్ అంటున్నాడు, నువ్వు దేవుని సంబంధించి కాదు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు నీతిని వెంటాడకపోతే. మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి, నువ్వు నీతిని జరిగించని ప్రతివాడు, నువ్వు నీతిని వెంటాడకుండా తన సహోదరుని ప్రేమించకుండా. ఈ రెండు లక్షణాలు మీకు గుర్తున్నాయి? ఎక్కడో విన్నట్టుంది కదా మనం. నీతిని జరిగించడం, సహోదరుని ప్రేమించడం ఎక్కడున్నాము? ఎక్కడున్నాము చెప్పమంటారా? ఎక్కడున్నామంటే ఆయనలో నిలిచి ఉండటంలో రెండు లక్షణాలు అవి. ఆయనలో నిలిచి ఉన్నాడు ఎలా ఉంటాడు? ఆయన తెలుసుకుంటాడు, నీతిమంతుడిగా ఉంటాడు, తన సహోదరుణ్ణి ప్రేమిస్తాడు. సో అంటే ఏమంటున్నాడంటే, ఎవరైతే తన సహోదరుణ్ణి ప్రేమించడో, తన సహోదరిని ప్రేమించడో, ఎవరైతే నీతిగా పాపమును విడిచిపెట్టి నీతిగా బ్రతకడో వాడు దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధి కాదు. చూడండి ఎన్ని ఇండికేషన్స్ ఉన్నాయో మనకి. 4 కారణాలు చెప్పాడు పాపం చేయకుండా ఉండటానికి. మొట్టమొదటిది అన్నాడు, నీకు పాపం యొక్క స్వభావం తెలియాలి అన్నాడు. రెండవది, నువ్వు క్రీస్తులో నిలిచి ఉండు, అప్పుడు నువ్వు పాపం చేయవు అన్నాడు. మూడోది ఏమన్నాడు? పాపం యొక్క మూలము
పాపము తండ్రి వాడు, నువ్వు పాపం చేసావంటే వాడి బిడ్డలాగా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. నాలుగోది ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. సో 2:28 నుంచి 3:3 వరకేమో నువ్వు పవిత్రుడిగా ఉండన్నాడు. 3:4 నుంచి 3:10 వరకేమో నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. ఒకటి పాజిటివ్గా చెప్పాడు, ఒకటి నెగిటివ్గా చెప్పాడు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటో తెలుసా? మీ లైఫ్స్లో మీరు మీ జీవితాన్ని చెక్ చేసుకోండి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు. ఒకవేళ మీ జీవితంలో కంటిన్యూస్ సిన్ఫుల్ ప్యాటర్న్ ఉందనుకోండి, అలాంటి ప్యాటర్న్ కనుక మీకుంటే కనుక దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. సిలువ దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, పాప క్షమాపణ కోసం దేవుని కుమారుడి దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీకు ఈరోజే రక్షణ దినం. మళ్ళీ ఇంకొక అవకాశం మీ జీవితంలో రాకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి మరణిస్తే దేవుడి నుంచి దూరం అయిపోతారు మీరు. మీ పాపముల్లో మీరు మరణిస్తే శిక్షలో, నరకంలో ఉంటారు. కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మీరు క్రీస్తు సిలువ దగ్గరికి రండి. లేదు, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను, పాపం ఏంటో అర్థమైంది నాకు, నేను అటువైపు అసలు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నేను దుష్టుడి బిడ్డను కాదు, నేను అపవాది బిడ్డను కాదు, నేను దేవుని బిడ్డని, దేవుడిని గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయనలో పవిత్రంగా బ్రతుకుతాను అంటే కనుక నువ్వు తప్పకుండా దేవుని బిడ్డవే. నువ్వు ఆయనలాగా, ఆయనను పోలి నీతిగా పవిత్రంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. మనకి ఈ 2 మార్గాలు తప్ప మధ్యలో ఇంకొక మార్గం లేదు. ఇంకొక మార్గం వెతకండి. కొంతకాలం మంచిగా ఉండి, కొంతకాలం పాపంలో ఉండి, అలాంటి మార్గం ఏం లేదు ఇక్కడ. అలాంటి మార్గానికి అవకాశం కూడా లేదు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చనికి స్కోప్ లేదు అసలు ఇక్కడ. ఎదర్ యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు జీసస్ క్రైస్ట్ గురించి తెలుసుకొని ఆయనలాగా ఉండటానికి నువ్వు ప్రతి ప్రయత్నము చేయాలి. ప్రాముఖ్యంగా విశ్వాసలో ఉండేటువంటి ఒక యూనిక్ లక్షణం ఏంటో చెప్తాడు, జాగ్రత్తగా వినండి. నువ్వు ట్రూ బిలీవర్ అయితే నీలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఏంటో చెప్పమంటారండి? దేవుని బిడ్డల్ని విపరీతంగా ప్రేమిస్తావు. పిచ్చి ప్రేమ ఉంటుంది నీలో. దేవుని బిడ్డల్ని విపరీతంగా ప్రేమిస్తావు. మనల్ని అక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టాడు. ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టాడంటే 3వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము ప్రేమ గురించి మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే ఇంకొక ప్రూఫ్ దగ్గరికి తీసుకొస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు సహోదరులను ప్రేమిస్తావు. ఆ ప్రేమ దగ్గరికి తీసుకొచ్చి మనల్ని వదిలేసాడు. ఎలా తెలుసు మనకు అక్కడ తీసుకొచ్చి వదిలేసాడని? 10th వర్స్ ఏం చెప్తుంది? 10th వర్స్ ఎలా ఎండ్ అయింది చూడండి. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. సో మొట్టమొదటిసారి ప్రేమ అనే మాటని ఇంట్రడ్యూస్ చేసి వదిలేసాడు కదా 10వ వచనంలో. 11వ వచనం ఎలా ఉందో చూడండి. అంటే ఇక్కడ నుంచి ఏం మొదలవుతుంది? నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మనం ఎక్కడ ఉండబోతున్నాము? దేవుని బిడ్డల్ని ప్రేమించు. దేవుని బిడ్డల్ని క్రీస్తు ఎలా ప్రేమించాడో అలా గనక నువ్వు ప్రేమించగలిగితే నువ్వు నిజంగానే బిలీవర్. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.